నమస్తే మీకోసం కార్యక్రమానికి స్వాగతం. తెలిసి తెలియని వయసులో మన పిల్లల్ని పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే డాక్టర్నని, కలెక్టర్నని, పోలీస్నని, ఇంజనీర్నని గర్వంగా ధైర్యంగా చెప్పేస్తారు. వారి ఇష్టాలను గమనించిన తల్లిదండ్రులు వారికి అన్ని రకాల వసతులు కల్పిస్తూ వారు అనుకున్న లక్ష్యాన్ని చేరేంత వరకు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. స్కూళ్ళలోనూ కాలేజీల్లోనూ మంచి ఫలితాలు సాధిస్తుంటే తల్లిదండ్రులుగా సంతోషం వ్యక్తం చేస్తారు. అయితే అనుకున్న లక్ష్యాన్ని చేరే క్రమంలో కరోనా లాంటి అడ్డంకులు ఏర్పడితే, లాక్డౌన్ లాంటి నిబంధనలతో బందీ అయితే వారి ఆలోచన తీరు ఎలా ఉంటుంది? వారి మానసిక స్థితి ఎలా మారిపోతుంది? కళ్ల ముందు తల్లిదండ్రులు గొడవలు పడుతుంటే వారు అనుకున్న లక్ష్యాలను ఎలా చేరుకుంటారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఎలాంటి మార్గాలను ఎంచుకుంటారు? ఆన్లైన్ విద్యలకు, రాబోతున్న పరీక్షలకు విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మన మీకోసం లైఫ్ కోచ్ కార్యక్రమం ద్వారా ప్రముఖ హిప్నో పద్మా కమలాకర్ దంపతులు అడిగి తెలుసుకుందాం. విద్యార్థులు, యువతి యువకులు, తల్లిదండ్రులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేసి మీ భవిష్యత్ గురించి, మీ పిల్లల్లో వచ్చిన మార్పుల గురించి అడిగి తెలుసుకోండి. నమస్తే సార్. నమస్తే మేడం. ముందుగా ఇప్పుడు ఆన్లైన్ చదువులు అనేది లాక్డౌన్లో స్టార్ట్ అయిపోయింది. అయితే జూన్లో మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా జరగబోతున్నట్లు వచ్చింది. అయితే ఈ పరీక్షలకి వాళ్ళు ఏ విధంగా సిద్ధంగా ఉండాలంటారు? అయితే వాస్తవానికి ఏంటంటే ఈ లాక్డౌన్, కరోనా మూలంగా వచ్చిన సమస్య, దీని గురించి ఎవరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు. మనమే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఇంత పెద్ద సమస్య ఇంత దీర్ఘకాలం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే కొన్ని దశాబ్దాల క్రితం ప్లేగు అనేది ఉన్నా దాన్ని అందరూ మర్చిపోయారు దాన్ని. అయితే ప్రస్తుత తరానికి ఇది ఒక కొత్త ఛాలెంజ్, ఒక కొత్త సమస్య, ఒక ప్రమాదంలాగా దీన్ని భావించాల్సిన పరిస్థితిలో అందరూ ఉన్నారు. అయితే వాస్తవానికి కొంచెం ఆలస్యంగా ఈ పరిస్థితి మొదలయ్యింటే పరీక్షలు అయిపోయిండేవి, సమ్మర్ వెకేషన్స్లో పిల్లలు ఉండేవారు, అట్లా వెళ్ళిపోయేది. అయితే ఏం జరుగుతుందంటే ఒకసారి సమ్మర్ వెకేషన్స్ ముందే వచ్చినాయి అని అనుకుంటే మైండ్లో పరీక్షలైన ఒక సమస్య ఉంటుంది. పరీక్షలు పూర్తి అయిపోతే మైండ్ అంతా ఫ్రీ అయిపోయినట్టు, కంప్లీట్ ఫుల్గా జాయ్ఫుల్గా ఉండొచ్చు అని అనుకుంటారు. అటువంటిది ఇప్పుడు ఏం జరిగింది, పరీక్షల కంటే ముందు సెలవులు వచ్చినాయి. ఆ సెలవులు కరోనా తీసుకొచ్చింది. అది బలవంతపు సెలవులు వాస్తవం చెప్పాలంటే. ఇందులో ఎంజాయ్ చేయడానికి లేదు, ఎక్కడికి ఊర్లు వెళ్ళటానికి లేదు, కదలటానికి లేదు, ఇల్లు దాటి బయటకు వెళ్ళటానికి లేదు. ఇది ఒక నిర్బంధ సెలవులు, నిర్బంధ జీవితం కింద అయిపోయింది. అయితే ఇందులో ఒక కీలకమైన అంశం ఏంటంటే కార్పొరేట్ స్కూల్స్ అండ్ కాలేజీలో చదివే పిల్లలు ఇప్పుడు హాస్టల్లో ఉండి నిర్బంధంగా చదువుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ పరిస్థితిని తట్టుకోగలుగుతారు. అయితే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకైతే ఇది చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఆడుతూ పాడుతూ చక్కగా ప్లే గ్రౌండ్స్లో ఆటలాడుకుంటూ సెలవుల్లో వచ్చేటప్పటికి అమ్మమ్మ ఇంటికో, నాన్నమ్మ ఇంటికో, తాతయ్య ఇంటికో, అత్తయ్య ఇంటికో, మావయ్య ఇంటికో వెళ్ళి గడిపే స్థితి. అలాగే వేసవిలో ఊటీ, కొడైకెనాల్, కులు, మనాలి ఇటువంటి చల్లటి ప్రదేశాలకు వెళ్ళి హాయిగా గడిపే పరిస్థితులు మొత్తం ఈ కరోనా మాయం చేసేసి. ఈ నేపథ్యంలో ఏమిటంటే పరీక్షలని అంటే బూచి అనకూడదు కానీ చాలామంది అట్లా ఫీల్ అవుతారు. ఆ బూచి అలాగే ఉంచి చేసేటప్పటికి కొంత ఒత్తిడి గురవుతున్న మాట నిజమే. అయితే పరీక్షలకు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. అంటే యాజ్ ఏ హిప్నటిస్ట్గా వాస్తవానికి ఏదైతే చదివి వాళ్ళ మైండ్లో నిక్షిప్తం చేసుకున్నారో వేటిని కూడా వాళ్ళు మర్చిపోరు. వాళ్ళ ఒత్తిడి గురైనప్పుడు మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. అంతే వాస్తవానికి కొంచెం రిలాక్స్ అయ్యి పరీక్షల మూడ్ని వాళ్ళు మళ్ళీ క్రియేట్ చేసుకుంటే వాళ్ళు ఏదైతే చదువుకున్నారో, ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే అకాడమిక్ ఇయర్ అంతా క్లాసులో విన్నారో అన్నీ మైండ్లో ఉంటాయి. వాళ్ళు రిలాక్స్డ్గా ఉండగలిగితే చదివిన ప్రతి విషయాన్ని కూడా తిరిగి రీప్రొడ్యూస్ చేయగలిగే కెపాసిటీ ప్రతి విద్యార్థిలోనూ ఉంటుంది. ఇక్కడ మన మైండ్కి ఆ కెపాసిటీ ఉంది, లేదు అనుకునే వాళ్ళు సమస్య ఫీల్ అవుతారు తప్ప ఉంది అనుకునే వాళ్ళు మైండ్లోంచి తాము చదివిన విషయాలని గంగలా పొంగుకుంటూ వచ్చేస్తాయి. ఎందుకంటే నేను హిప్నటైజ్ చేసినప్పుడు హిప్నటిజం ప్రోగ్రాంలో చూపిస్తుంటాం. వాళ్ళు 1వ క్లాస్లో చదివిన పాఠాలు, 3వ క్లాస్లో చదివిన పాఠాలు, 5వ క్లాస్లో చదివిన పాఠాలు, అలా గత జీవితంలో ఏ క్లాసులో ఏ పాఠాలు చదువుకున్నారో వాటిని తిరిగి మేము చెప్పించగలుగుతాం. అలాగే ఆయా వయసులో వాళ్ళు ఎలా రాశారో ఆ రైటింగ్ కూడా తిరిగి రీప్రొడ్యూస్ చేయగలుగుతాం. మన మైండ్ చాలా శక్తివంతమైంది, దృఢమైంది, పటిష్టవంతమైంది. మన మైండ్ పవర్ ఎంతో ఇప్పటికి కూడా చాలామందికి తెలియదు. మన మైండ్ పవర్లో మనం కేవలం 10% మాత్రమే వాడుకుంటున్నాం. మిగిలిన 90% పవర్ని మనం పాజిటివ్గా ఆలోచించడం ద్వారా నాకు ఇది కావాలి అని వీళ్ళ మైండ్కి చెప్పుకోగలిగితే ఆ మైండ్ వీళ్ళకి కావాల్సింది అది అందిస్తుంది. వాస్తవానికి నా దృష్టిలో మన బ్రెయిన్ ఒక బఫే డిన్నర్ లాంటిది. ఎంత కావాల్సి ఉంటే అంత అందులో నుంచి తీసుకోవచ్చు. కాబట్టి తీసుకోవటానికి విద్యార్థులు సిద్ధమైతే హ్యాపీగా
పరీక్షలు రాసుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే కరోనా వచ్చి ప్రపంచంలో కొన్ని వేల మంది చనిపోయారు. ఇప్పటికీ కూడా ప్రపంచం అగ్రరాజ్యాలుగా ఉన్న దేశాలు కూడా అతలాకుతలమైపోతున్న పరిస్థితుల్లో మన భారతదేశంలో మన ప్రజలు మనం చాలా వరకు బాగానే కాపాడుకోగలిగాం. అలాగే మన విద్యార్థులని కాపాడుకోగలిగాం. కాబట్టి ఒక శుభపరిణామం అంటే అందరికీ అశుభం జరుగుతున్న నేపథ్యంలో అశుభం యొక్క ప్రభావం మన మీద పెద్దగా లేకుండా జాగ్రత్త పడినందుకు మనల్ని మనం అభినందించుకుంటూ పరీక్షల వైపు ఉత్సాహంగా ఉత్తేజంగా విద్యార్థులు వెళ్లాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది. ఆ మేరకు పెద్దవాళ్ళు కూడా మరీ పిల్లల్ని భయపెట్టకుండా కంగారు పెట్టేయకుండా ఏం పర్వాలేదు నాన్న, ఆల్రెడీ రెగ్యులర్గా అకాడమిక్ ఇయర్ అంతా కాలేజీకి వెళ్ళో స్కూల్కి వెళ్ళో చక్కగా చదువుకున్నావు, నేర్చుకున్నావు, తెలుసుకున్నావు, ఆల్రెడీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిపోయావు అన్నీ ఒకసారి వారు చూసుకో, నీ మైండ్లో అవి రివైవ్ అవుతాయి, రివైవ్ చక్కగా రాయగలుగుతావు అంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల దగ్గర తల్లిదండ్రులు నెగిటివ్గా మాట్లాడకూడదు. తప్పనిసరి నువ్వు బాగానే రాయగలుగుతావు, ఇబ్బంది లేదు అన్న విషయాన్ని ఉత్సాహపూరితంగా ఉత్తేజపూరితంగా ఉంటూ కొట్టడమో తిట్టడమో కాకుండా భయపెట్టడమో కాకుండా పాజిటివ్గా ఉంచి అవసరమైతే ఇతర సబ్జెక్టులు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ క్లాస్ టీచర్స్కి వాళ్ళ ఫ్యాకల్టీస్కి ఫోన్లు చేసి ఒకసారి మాట్లాడిస్తే ఫ్రీ అయిపోతారు. అంటే వాస్తవానికి ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఆయా టీచర్ల చేత కానీ ఆయా ఫ్యాకల్టీ చేత కానీ ఒకసారి పిల్లలతో మాట్లాడిస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతుంది. ఎట్లా ఉంటుందంటే హిప్నోటిజంలో పోస్ట్ హిప్నోటిక్ సెషన్ అని ఉంటుంది. దాన్ని మీరు ఉన్నారనుకోండి, మీకు ఒక మాట హిప్నటైజ్ చేసి ఆ ట్రాన్స్ఫర్కి తీసుకెళ్ళిన తర్వాత మీకు ఒక మాట చెప్పి ఆ మాట నేను ఎప్పుడైనా సరే మీరు డ్యాన్స్ చేస్తారని సలహా ఇచ్చారనుకోండి, ఎప్పుడు నేను ఆ మాట అన్నా మీరు ఆటోమేటిక్గా డ్యాన్స్ చేసేస్తారు. అట్లాగే స్టూడెంట్స్లో అంటే టీచర్ చెప్పే మాటలు కూడా పోస్ట్ హిప్నోటిక్ సెషన్ లాగా పనిచేస్తుంటాయి. ఓకే, కాబట్టి తప్పనిసరిగా విద్యార్థులకి మెదడైతే సిద్ధంగానే ఉంటుంది. ఆ సిద్ధంగా ఉన్న మెదడుని ఉపయోగించుకోవటానికి విద్యార్థులు సిద్ధం కావాలి. దానికి తల్లిదండ్రులు జాగ్రత్తగా వాళ్ళు ప్రిపేర్ చేయాలి. అలాగే టీచర్లు, ఫ్యాకల్టీస్, లెక్చర్స్ కావచ్చు, టీచర్లు కావచ్చు, అవసరమైతే పిల్లల తల్లిదండ్రులు ఏమైనా ఫోన్ చేసి అవసరమైతే ఇప్పుడు చాలామంది అందరూ సాఫ్ట్ ఫోన్లు కలిగి ఉన్నారు కాబట్టి, ఆండ్రాయిడ్ ఫోన్స్ కలిగి ఉన్నారు కాబట్టి జూమ్ యాప్ ద్వారా వీడి ద్వారానో ఒకసారి స్టూడెంట్స్ అందరినీ ఒకసారి పలకరిస్తే చాలా తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే ప్రభుత్వం ఎలాగో టీవీలు వీడి ద్వారా పాఠాలు చెప్పించే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే లాస్ అయ్యారో వాటిని వాళ్ళకి రీఛార్జ్ చేసేందుకు దానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్టుగా మన పేపర్లో మనం చదువుతున్నాం. కాబట్టి మనం కుటుంబ పరంగా ఇవ్వాల్సిందల్లా తల్లిదండ్రులు పిల్లలకు ధైర్యం ఇవ్వాలి. అలా అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, పరస్పరం ఒకరు సహకరించుకుంటూ మనం పెద్ద ప్రమాదం నుంచి ఎదుర్కొనే క్రమంలో చాలా వరకు గట్టెక్కేసాం. ఇంకా కొంత సమస్య ఉన్నా త్వరలోనే దాన్ని గట్టెక్కేయబోతున్నాం. కాబట్టి ఈ సమ్మర్లో జరిగిన అసౌకర్యాన్ని మనం ఓవర్కమ్ చేస్తూ పరీక్షల్ని జాగ్రత్తగా రాసేసుకుంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లకు మనం వెళ్ళిపోగలుగుతామంటూ ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కుటుంబ సభ్యులందరూ పరస్పరం కల్పించుకుంటే తప్పనిసరిగా పిల్లలందరూ మంచిగా పరీక్షలు రాయగలుగుతారు. ఓకే, రైట్ మేడం. ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే పిల్లలు ఆందోళనతో కొంతమంది ఏంటంటే ఎక్కువగా తినేస్తుంటారు, లేదంటే తక్కువగా తింటూ ఉంటారు. దీనికి మీరేం చెప్తారు? అంటే జనరల్గా ఏంటంటే ఎగ్జామ్స్ అనగానే ఫస్ట్ ఒత్తిడికి లోనేది పిల్లలే, తర్వాత తల్లిదండ్రులు. అంటే తల్లిదండ్రులు పెట్టడం వల్ల పిల్లల్లో ఒత్తిడి ఇంకా పెరుగుతుంది. అలాగే టీచర్స్ కూడా ఒక హాఫ్ మార్క్ తగ్గినా, 1 మార్క్ తగ్గినా, లేకపోతే పావు మార్క్ తగ్గినా కానీ ఒరే విధవా నీకు అలా తగ్గింది ఇలా తగ్గింది అని తిట్టడం వల్ల కూడా వీళ్ళ ఒత్తిడి పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ నిజంగా అనకూడదు కానీ లైఫ్లో ఎదురయ్యే ఎగ్జామ్స్కే మనం భయపడాలి. ఇది అనుభవం. ఈ ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ జూన్ 8 నుంచి తెలంగాణ అంటున్నారు. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారుగా. అంటే 9 ఇయర్స్ ఎగ్జామ్స్ ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా వాళ్ళు వెళ్ళి రాసి వచ్చారు కదా. ఆ ఫీలింగ్ని పిల్లల్లో తల్లిదండ్రులు, టీచర్స్ చెప్పగలగాలి. అరే నాన్న ఇన్ని సంవత్సరాలు చాలా చక్కగా రాసావు, ఇప్పుడేంటి అనే ఫీలింగ్ని కూడా వాళ్ళ చెప్పించగలగాలి, వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అలాగే ఏంటంటే మీరు చూడండి, ఎగ్జామ్స్ అనేది 3 అవర్స్ 2.5 అవర్స్, కానీ ఈ 2.5 అవర్స్ కోసం 1 ఇయర్ చదువుతాం. అంటే 1 ఇయర్ ఎక్కువ, 2.5 అవర్స్ ఎక్కువ. ఈ 365 డేస్, అందులో 200 డేస్ తీసేసిన 165 డేస్ ఉంటాయి. ఆ 165 డేస్లో ఒక ½ అన్ అవర్ డైలీ పిల్లలతో చదివించిన ఈ 2.5 అవర్స్ ఈజీ. ఒక సినిమాకి వెళ్ళి వచ్చినంత ఈజీగా ఎగ్జామ్స్కి వెళ్ళి రాగలుగుతారు పిల్లలు. అంటే ఆ ఫీలింగ్ని మనం వాళ్ళలో చెప్పించగలగాలి. ఎందుకంటే చదువు అనేది ఏం చేస్తున్నారు, ఒక భూతంలాగా దెయ్యంలాగా చూపించేస్తున్నారు. ఎగ్జామ్స్ అంటే ఇంకా భయంకరంగా చూపించేస్తున్నారు. అమ్మో ఎగ్జామ్ పోతే నువ్వు ఎందుకు పనికిరావు, అదిగో వాడికి 100కి 100 వచ్చేసినాయి, నీకు 80 వచ్చినాయి, 90 వచ్చినా సరే, 98 వచ్చినా సరే, అదిగో చూడు వాడికి 100 వచ్చినాయి, నీకు 98 వచ్చినాయి అని ఇలా పేరెంట్స్ వాళ్ళలో బాగా ఒత్తిడిని క్రియేట్ చేసేస్తున్నారు పిల్లల్లో.
ఎప్పుడైతే అలా పిల్లల్లో ఒత్తిడి చదువు గురించి మాత్రమే ఎక్కువగా ప్రెజర్ ఇవ్వడంతో పిల్లలు ఏమవుతారంటే గాడ్జెట్స్ వైపుకు వెళ్ళిపోతారు. గాడ్జెట్స్ ఏమవుతాయి, అనుక్షణం వాళ్ళకి ఆనందాన్ని, ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూపించేస్తాయి. ఎప్పుడైతే అద్భుతమైన ప్రపంచాన్ని చూసే అదే ఆనందం అనుకుంటారు. అదే చూడండి, మెసేజ్లు పంపించమంటే ఆటోమేటిక్గా మెసేజ్లు పంపించేస్తూ ఉంటారు, ఫోన్ మాట్లాడమంటే ఆటోమేటిక్గా మాట్లాడేస్తూ ఉంటారు. అంటే అందులో తాత్కాలిక ఆనందమే. కానీ అటువైపు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే అది అట్రాక్ట్ చేస్తుంది, తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది, ప్లస్ చాలా అద్భుతంగా ఉండేలా చేస్తుంది. సో ఇక్కడ ఈ ఒత్తిడి వల్ల ఈ గాడ్జెట్స్ వైపుకు వెళ్తున్నారు. ఈ గాడ్జెట్స్ నుంచి వాళ్ళు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ దెబ్బతిందో మెమొరీ దెబ్బతింటుంది. ఎప్పుడైతే మెమొరీ దెబ్బతిందో ఎగ్జామ్స్కి వెళ్ళేటోడికి అన్ని మర్చిపోయి బయటకు వచ్చేస్తారు. సో కాబట్టి ఏంటంటే అసలు తల్లిదండ్రులు ఇక్కడ ఎలా ఉంటున్నాము ఏంటి అనేది కొంత అబ్జర్వ్ చేసుకోగలగాలి. అరే ఎగ్జామ్స్ అనేది చాలా ఈజీగా నీకు వచ్చిన మేరకు నువ్వేం చదువుకున్నావు అవే రాయగలుగుతావు అనే ఫీలింగ్ని పిల్లల్లో చొప్పించగలగాలి. అలాగే పిల్లల్లో మనం అబ్జర్వ్ చేస్తాం, కొంతమంది చూడండి 100కి 100 వచ్చినా టెన్షన్ పడుతూ ఉంటారు. కొంతమంది 50% ఉన్న పిల్లలు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏమీ చదవలేనివాడు అసలు ఏ టెన్షన్ ఉండదు. వస్తే రాస్తాను, లేకపోతే లేదు, పేపర్ ఇచ్చేసి వచ్చేస్తాను అని. అంటే పిల్లల్లో కూడా ఈ రకమైన మనస్తత్వాలు ఉండటంతో ఏమవుతుందంటే కొంతమంది పిల్లలు అరే వాడు చదవకపోయినా సరే చాలా కూల్గా ఉన్నాడే, నేను ఇంత చదివినా సరే టెన్షన్ వస్తుంది అనే ఫీలింగ్ ఇంకా ఎక్కువ టెన్షన్ పెరిగిపోతుంది. అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఆ పిల్లల యొక్క మనస్తత్వాన్ని అటు టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ అర్థం చేసుకోగలగాలి. ఎగ్జామ్స్ అనేది నీలో ఉన్న నాలెడ్జ్ని తెలియజేస్తుంది. నాన్న నువ్వేం నేర్చుకున్నావు, ఏం తెలుసుకున్నావు అది ప్రజెంట్ చేయడానికి ఒక చక్కటి అవకాశం ఇది అనేది పేరెంట్స్ టీచర్స్ చెప్పించగలగాలి. అలాగే ఇప్పుడు లాక్డౌన్ సందర్భంలో ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడు 24 గంటలు తల్లిదండ్రుల దగ్గర ఉండేవారు కాదు. నాకు తెలిసి మ్యాక్సిమం ఒక ½ అన్ అవర్ ఏమో, అదే భోజనం టైంలోనో లేదంటే పడుకునే టైంలోనో, అంతకు మించి ఉండేవారు కాదు. 24 గంటలకి స్కూలు లేకపోతే ఇంటికి రాగానే పుస్తకాలు ముందేసుకోవటం, పేరెంట్స్ కూడా మరి ఏం చదివారు, ఏం చెప్పారు, ఏ హోంవర్క్ ఇచ్చారు, ఇదే ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఒక చక్కటి అవకాశం. నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే ఎగ్జామ్స్ 8th ఉన్నాయి కాబట్టి ఈ లోపల వాళ్ళు చదివినవన్నీ కూడా ఒకసారి రివిజన్, అలాగే ప్రతిరోజు కూడా ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆ టైం 2.5 hours అనుకోండి, ఆ 2.5 hours ఇచ్చేసి చక్కగా పేపర్ చూసి రాసేయమని చెప్పారు. ఆ టైం పెట్టి క్వశ్చన్ ఆన్సర్ 2 కూడా రాయాలి. ఒక క్వశ్చన్ వదిలేసి ఆన్సర్ ఒకటి రాయటం కాదు, క్వశ్చన్ ఆన్సర్ 2 రాసి వాడి మైండ్లో చాలా బలంగా ఉంటాయి. చూసే రాయాలి, చూడకుండా కూడా అవసరం. ఎప్పుడైతే చూసి రాసి అలా ప్రాక్టికల్గా చేసామో వాడికి అనుభవం వచ్చేస్తుంది. ఎందుకంటే ఎగ్జామ్ రోజు రాస్తున్నాడు కదా పేపరు, ఎప్పుడైతే అలా రోజు రాశారో ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు చాలా ఫ్రీగా అనిపిస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు కూడా వాడిని ఒక టైం ఇచ్చేసి నాన్న ఈ టైంలో నువ్వు రాసుకొని చెప్పాలి. అంతే తప్ప మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒరే నాన్న నువ్వు ఆ టైంకి ఎగ్జామ్ రాయాలి కదా, ఈరోజు ఇది రాయాలి కదా, ఒకసారి చదువు అని పదే అనకూడదు. ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నాడు కదా. ఎప్పుడైతే అలా పదే అన్నామో ఆటోమేటిక్గా వాళ్ళలో స్ట్రెస్ అనేది బాగా పెరిగిపోతుంది. ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి పిల్లలు చాలా సహజంగా రాసే విధంగా ఉండాలే తప్ప వాళ్ళు టెన్షన్ క్రియేట్ చేసే విధంగా ఎట్టి పరిస్థితుల్లో పేరెంట్స్గా మీరు చేయొద్దు. అలాగే నిజంగా ఈ ఒత్తిడి అనేది, ఎగ్జామ్ ఒత్తిడి అనేది తాత్కాలికమే, కాసేపే ఉంటుంది. అందుకే మీరు చూడండి ఎగ్జామ్స్ ఫస్ట్ మనకి ఏ లాంగ్వేజ్ అయితే ఈజీగా అనిపిస్తుందో అదే పెడతారు. ఫస్ట్ తెలుగు, తర్వాత ఇంగ్లీష్, తర్వాత కొద్దిగా ఇబ్బందిగా ఉండే, అంటే అలవాటు పడతారు పిల్లలు అని చెప్పి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా అలాగే పెట్టారు. సో కాబట్టి ఏంటంటే ఆ ఎగ్జామ్ అనేది అరే నాన్న నీ నాలెడ్జ్ని తెలియజేయటం కోసం, నీలో ఉన్న స్కిల్స్ని తెలియజేయటం కోసం అనేది తల్లిదండ్రులు పిల్లలకి చెప్పగలగాలి. అలాగే ప్రతిరోజు ఒక పేపర్ని ప్రాక్టికల్గా రాయించండి. అలాగే ఒక టైం అనేది పెట్టండి, ఈ టైం ఆ టైం అనేది కాదు. అరే వాడు ఏ టైంకి రాయగలడు, మధ్యాహ్నం రాయగలడా, మార్నింగ్ రాయగలడా, నైట్ రాయగలడా మీరు అడగండి పేరెంట్స్గా. ఎప్పుడైతే అలా అడిగారో ఆ టైంకి మాత్రమే పేపర్ ఇచ్చేసి నాన్న ఇది రాసి అని వాడు డిస్టర్బ్ చేయదు ఆ టైంకి. అలాగే ఏంటంటే కొంత బాగా పిల్లలకి కొంత టెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు, యాంగ్జైటీ ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త వాళ్ళు ఏదైతే రిలాక్స్ అవుతారో, వాళ్ళు ఏదైతే హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ హ్యాపీగా ఫీల్ అయినవి ఆడించడం కానివ్వండి, లేకపోతే కాసేపు వాళ్ళతో మాట్లాడించడం కానివ్వండి, లేదా కాసేపు జోక్స్ వేయించడం కానివ్వండి, లేకపోతే ఏదైనా వాడికి ఇష్టమైన ఏదైనా పని చేయించడం కానీ చేయండి. ఎప్పుడైతే ఇలా చేశారో ఆటోమేటిక్గా ఎగ్జామ్ టెన్షన్ నుంచి కొంచెం రిలీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇన్ని రోజులు ఎగ్జామ్ చక్కగా డైలీ రాసేసాడు కదా, చాలా ఈజీగా వెళ్ళి రాయగలుగుతాడు. అలాగే ఎగ్జామ్స్కి ముందు ఒకసారి ఎగ్జామ్ సెంటర్కి ఒక 2 రోజుల ముందు ఒకసారి మీరే తీసుకెళ్ళి అక్కడ మొత్తం వాళ్ళ రూమ్ కానివ్వండి, లేకపోతే మొత్తం ఆ స్కూలు లేకపోతే కాలేజీ ఏ బిల్డింగ్ అయితే ఆ బిల్డింగ్ ఒకసారి చూపించేసేయండి. ఎప్పుడైతే చూపించారో చాలా ఫ్రీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక కొత్త ఊరు వెళ్ళాలి అంటే మనం ఫస్ట్ అన్నీ నెతుక్కొని వెళ్తాం, అదే సెకండ్ టైం కొంత ఈజీగా వెళ్తాం, థర్డ్ టైం ఇంకా ఈజీగా వెళ్ళిపోతాం. సో కాబట్టి ఏంటంటే వాడు ఈజీగా వెళ్ళి ఎగ్జామ్ రాయాలంటే ఫస్ట్ ఎగ్జామ్ హాల్ని కొంత ప్రాక్టికల్గా వాడికి అలవాటు చేయండి. ఎప్పుడైతే అలవాటు చేస్తారో చాలా ఫ్రీగా వెళ్ళిపోతాడు. అలాగే ఎగ్జామ్కి 80% తల్లిదండ్రులు తీసుకెళ్ళొద్దు.
ఎందుకంటే తల్లిదండ్రులు ఎగ్జామ్ హాల్కి వెళ్ళే వరకు మరి ఇది చదివావా అది చదివావా అని టెక్స్ట్ బుక్ పట్టుకొని క్వశ్చన్స్ అడిగేయటం, ఇది వచ్చా నీకు అది వచ్చా అని అడగటం చేస్తుంటారు. ఎప్పుడైతే అలా అడిగారో ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితిలో అవకాశం ఉంటే మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తోనో వాళ్ళు చక్కగా పంపించండి. ఎప్పుడైతే అలా పంపించారో వాడు ఫ్రీగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళి చాలా ఈజీగా ఎగ్జామ్ రాసి రాగలుగుతారు. కాలర్ తీసుకున్నాను. కాజావల్లి గారు కడప నుంచి కాల్ చేస్తున్నారు. కాజావల్లి గారు నమస్తే మేడం, నేను వద్వేల్ నుంచి మేడం, కడప డిస్ట్రిక్ట్. నమస్తే సార్, మాట్లాడండి సార్, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. అదే సార్, మా అబ్బాయికి బంధువుల అబ్బాయికి ఇచ్చి మ్యారేజ్ చేసాము. ఒక 5 నెలలు అయింది. ఓకే. వాళ్ళు కొన్ని రోజులు 1 నెల 2 నెలల వరకు బాగున్నారు సార్. ఓకే. తర్వాత చిన్న సమస్యగా ఒకసారి గొడవ కొడితే అమ్మాయి వాళ్ళ నాన్న పని చేసి ఇంటికి వచ్చేసింది. ఓకే. అప్పటి నుంచి చిన్నదానికి పెద్దదానికి అమ్మాయి నాకు ఇష్టం లేదు అంటున్నాడు. పోతే అమ్మాయి నాకు సరిగా ఉండట్లేదు అంటున్నాడు. ఓకే. ఆ ప్రాబ్లం వాళ్ళు ఇప్పుడు ఒకటి అవ్వాలంటే ఎట్లా ఏం చేయాలనేది అర్థం కావట్లేదు సార్. దాని గురించి కొంచెం సొల్యూషన్ చెప్తారని. అసలు గొడవ ఎందుకు పడ్డారు, ఎందుకు మీ అమ్మాయి ఎందుకు వచ్చేసింది, ఏ విషయంలో గొడవ పడ్డారు? వాళ్ళ గొడవ అయితే ఏ కారణం చెప్పట్లేదు సార్. పోతే వాళ్ళు 2 పక్కల బంధువులమే అందరం బాగానే ఉన్నాం. ఆ అబ్బాయి ఒక్కడే నాకు నచ్చట్లేదు, నాకు అమ్మాయి వద్దు అంటున్నాడు. ఏమంటే నాకు సరిగా ఉండట్లేదు, ఇదే కారణం చెప్తున్నాడు. అమ్మాయి ఏం చెప్తుంది సార్? ఆ అమ్మాయి నాతో బాగుండేటప్పుడు బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఏమైందో ఏమో ఇటంటున్నాడని ఆ అమ్మాయి అంటుంది. ఇక్కడ అసలు కారణాలు ఏంటో, అంటే మీ అమ్మాయి తరపున కారణాలు ఏంటో, అబ్బాయి తరపున కారణాలు ఏంటో ముందు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఫస్ట్లో ఏమన్నారు, మీ అమ్మాయి నాతో సరిగా ఉండట్లేదు అన్నారు. ఉండట్లేదు అంటే లైంగికపరమైన విషయాల్లో, అంటే దాంపత్య జీవితానికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య ఉండే శారీరక సంబంధాల విషయంలో మీ అమ్మాయి అతనితో కోఆపరేటివ్గా ఉండట్లేదా అనేది అక్కడ పరోక్షంగా మనకు ఇండికేషన్ ఒకటి కనిపిస్తుంది. ఓకే. ఆ సమస్యలు ఏంటో చూడండి. ఒకవేళ ఇద్దరికీ పడకపోతే, పైగా పెళ్ళి 5-6 నెలలు అయింది అంటున్నారు. 5-6 నెలల్లోనే ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి వస్తుందా అంటే కొంతమందిలో రాదు. పైగా 2 తెలుసున్న కుటుంబాలు అంటున్నారు. ఎప్పుడైతే తెలుసున్న కుటుంబాలు ఎవరికాళ్ళు చొరవ చేసి ఏదో అనేస్తూ ఉంటారు, అలా మాట్లాడకూడదు. వాస్తవానికి ఆ భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో కొంతకాలం వాళ్ళు అలవాటు పడేదాకా అందరూ పాజిటివ్గానే ఉండాలి తప్ప ఏ చిన్న విషయాన్ని కూడా చిలువలు పలవలు చేసి దాన్ని నెగిటివ్ చేయడం అనేది అంత మంచిది కాదు. వాస్తవానికి మీ అమ్మాయి సైడ్ నుంచి ఫస్ట్లో బాగానే ఉన్నప్పుడు సరిగా ఉండట్లేదు అంటే ఫస్ట్లో ఎందుకు బాగున్నాడు, ఇప్పుడు సరిగా ఎందుకు ఉండట్లేదు అని తెలుసుకోవాలి. అలాగే అబ్బాయి చెప్పిన మాటలో మీ అబ్బాయి నాతో సరిగా ఉండట్లేదు అన్నాడు. ఏ విషయంలో సరిగా ఉండట్లేదు అంటే ఇంటి పని వంట పనికి సంబంధించి సరిగ్గా చేసుకోవట్లేదా, లైంగికపరమైన విషయాలు తనతో సరిగా ఉండట్లేదా అనేది ఇందులో క్లారిటీ ఉండాలి. అటువంటప్పుడు అంటే బంధువులుగా మీరు మాట్లాడుకుని మీ ఇద్దరి మధ్య ఎమోషన్స్ పెంచుకునే దానికంటే వాళ్ళిద్దరిని చక్కగా మాలాంటి కౌన్సిలింగ్ సైకాలజిస్టుల దగ్గరికి, ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గర ఎవరి దగ్గర కౌన్సిలింగ్ తీసుకెళ్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ముందు విషయం ఏంటో చూసుకోండి. ఒకవేళ ఆ అబ్బాయి అన్నట్టుగా మీ అమ్మాయి నాతో సరిగ్గా ఉండట్లేదు అంటే లైంగికపరమైన విషయాల్లోకి అయితే ఆ అమ్మాయిలో అటువంటి విషయాల మీద భయాందోళన ఏదన్నా ఉన్నా, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా గైనకాలజిస్ట్కి చూపించడం, తర్వాత గైనకాలజీ పరంగా ఏ ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఫ్యామిలీ కౌన్సిలర్స్కి, సెక్స్ థెరపిస్ట్స్కి చూపించడం అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటే, అది మీ కుటుంబ పరంగా పరిష్కరించుకోవడంలో మీకు ఈగో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే తప్పనిసరిగా అందుబాటులో ఉన్న కౌన్సిలింగ్ సైకాలజిస్టులు కానీ, ఫ్యామిలీ కౌన్సిలర్స్ని కానీ కలవండి. అంటే మాలాంటి వాళ్ళు ఎవరైనా మీకు అందుబాటులో ఉన్న వాళ్ళని కలిసే ప్రయత్నం చేయండి. ఓకే. ఓకే సార్, ఇప్పుడు పిల్లలు ఉన్నారంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు డైలీ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత డే టు డే అంటే అప్ టు డేటెడ్గా ఆ రోజు స్కూల్లో ఏం చెప్పారు అనేది ఆ రోజు క్లియర్ చేసేసుకుంటారు చదివేసి. కొంతమంది ఏంటంటే ఎగ్జామ్స్ ముందు చదువుకుందాం లేని ఎగ్జామ్స్ ముందు చదువుతుంటారు. అసలు పిల్లలు ఎలా చదవాలి, ఏ టైంలో చదవాలి? అంటే కొంతమంది పిల్లలు ఎర్లీ మార్నింగ్ లేచి చదివే అలవాటు ఉంటుంది, కొంతమందికి నైట్ చదివే అలవాటు ఉంటుంది. సో ఏ టైంలో చదివితే వాళ్ళకి మైండ్కి రీచ్ అవుతుందంటారు? అసలు ఎలా చదవాలి? వాస్తవానికి చాలామంది ఇటువంటి విషయాల్లో కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు పెట్టుకుంటారు. వాస్తవానికి పలానా టైంలో చదివితే వస్తుంది, పలానా టైంలో చదివితే రాదు అనేది నా దృష్టిలో నిజం కాదు. నేను చదివిన వేలాది పుస్తకాల ద్వారా కానీ, ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశీలన మూలంగా కానీ రాదు. కొంతమంది ఉదయాన్నే లేచి చదివితే వస్తుంది అంటారు, మధ్యాహ్నం పడుకుని లేచి చదివినా బాగానే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పడుకుని లేచినప్పుడు మైండ్ ఫుల్గా రీఛార్జ్ అవుతుంది. రీఛార్జ్ అయ్యే మైండ్ చాలా స్ట్రాంగ్గా చక్కటి స్టామినాతో రీఛార్జ్ అయి ఉంటుంది. మన సెల్ ఫోన్
బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయినప్పుడు ఛార్జ్ చేసి ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో మన బ్రెయిన్ కూడా అంతే. ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకుంటే బాగా వస్తుంది అనేది దానికి రకరకాల సెంటిమెంట్లు ఆపాదిస్తారు. అది వాస్తవం కాదు. కొంతమందికి మిడ్ నైట్ చదువుకుంటే వాళ్ళు నిద్ర మానేసి శుభ్రంగా రాత్రంతా చదువుకుని పగలు నిద్రపోతుంటారు. అది వాళ్ళు చేసుకున్న అలవాటును బట్టి అది ఉంటుంది అట్లా. అయితే అటువంటి విషయాల్లో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చేసే అలవాటును బట్టి కూడా అది రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటేంటంటే వాస్తవానికి పలానా టైంలో చదివితే వస్తుంది, పలానా టైంలో చదివితే రాదు అనేది అది మూఢనమ్మకం మాత్రమే. విద్యార్థి తాను చదువుకునే విషయాన్ని అవసరంగా భావిస్తే, ఎప్పుడైతే అవసరంగా భావిస్తాడో అదే వాడి ప్రయోజనం. ఎప్పుడైతే దాని మూలంగా ప్రయోజనం ఉంటుందని భావిస్తాడో అప్పుడు దాని మీద ఆసక్తి పెరుగుతుంది, అంటే ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. ఇంట్రెస్ట్ డెవలప్ కాగానే దాని వల్ల కాన్సన్ట్రేషన్ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే కాన్సన్ట్రేటెడ్గా చదివాడో ఆ విషయం అర్థం అవుతుంది. ఎప్పుడైతే అర్థమైందో ఆ విషయాన్ని వాడు బాగా గుర్తుంచుకోగలుగుతాడు. కాబట్టి ఇక్కడ చేయాల్సిందల్లా చదువు యొక్క అవసరాన్ని విద్యార్థులు గుర్తించటమే. దాన్ని మన సివిల్స్ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లల్ని చూస్తూ ఉంటాం. వాళ్ళు రోజుకి 8 to 12 hours 15 hours చదువుతారు. మరి టైం ఏమి ఉండదే. అంటే వాళ్ళు అవసరంగా ఫీల్ అయ్యి ఎట్టి బస్సులోనూ నేను కలెక్టర్ కావాలి, నేను ఐపీఎస్ కావాలి అని ఎప్పుడైతే అనుకున్నారో వాళ్ళు టార్గెట్ వాళ్ళని బ్రెయిన్ డామినేట్ చేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళ లక్ష్యం, దాన్ని బర్నింగ్ డిజైర్ అంటారు. వాళ్ళు కూర్చున్నా నుంచున్నా పడుకున్నా ఏం చేసినా అదే ఆలోచన ఉంటుంది. వాళ్ళు అనుకున్న లక్ష్యం పూర్తి అయ్యేదాకా వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. కాబట్టి పిల్లల్లో ఇటువంటి విషయాలు బర్నింగ్ డిజైర్ డెవలప్ అయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి. పలానా టైం అనేది కరెక్ట్ కాదు. అది విద్యార్థులు ఎవరికి వాళ్ళకు ఉండే కుటుంబ పరిస్థితులను బట్టి, ఉద్యోగ పరిస్థితులను బట్టి, కుటుంబ వాతావరణాన్ని బట్టి, వీటిని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, కాలర్ తీసుకుందాం సార్. మధు గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. మధు గారు, హలో. హలో. ఓకే, కాల్ కట్ అయింది సార్. అయితే ఇప్పుడు మేడం, ఇప్పుడు పిల్లల ఎగ్జామ్స్ అప్పుడు ఎక్కువ వాళ్ళు ఆందోళనలు చెందుతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటి టైంలో ఇప్పుడు మనం చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కువ గొడవలు పడుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఎగ్జామ్స్ టైంలో వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయకుండా, అంటే ఇలాంటి విషయాల మీద వాళ్ళు ఫోకస్ చేయకుండా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ఇంట్లో వాతావరణం వాళ్ళకి ఎలా క్రియేట్ చేయాలి? అంటే కొంతమంది పిల్లలు ఎన్ని గొడవలు ఉన్నా పట్టించుకోరు, ఎంత టీవీ మోగుతున్నా పట్టించుకోరు. కొంతమంది పిల్లలు చిన్న శబ్దానికి డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. అంటే ఇక్కడ ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళు ఏంటనేది పేరెంట్స్ అర్థం చేసుకోగలగాలి. ఓకే, వాడు బాగా సెన్సిటివ్ అనుకోండి, చిన్న గొడవ అయినా సరే తల్లిదండ్రులు గొడవ పెట్టుకున్నా, అసలు చిన్నగా అరుచుకున్నా కానీ ఇంకా వాడు తట్టుకోలేడు. ఇంకా ఎఫెక్ట్ ఎగ్జామ్స్ మీద పడుతుంది, వాడు స్టడీస్ మీద పడుతుంది. సో కాబట్టి ఏంటంటే వాడు సెన్సిటివా, వాడు పర్వాలేదా అనేది తల్లిదండ్రులు వీళ్ళు డిసైడ్ చేసుకొని దానికి తగిన విధంగా అక్కడ అట్మాస్ఫియర్ని వీళ్ళు తయారు చేసి ఇవ్వాలి. ఎందుకంటే వాడు ఎలాంటి వాడు వీడు అబ్జర్వ్ చేసుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఉన్నారనుకోండి, వాడు ఇంకెందుకు పనికి రాకుండా పోతాడు. కాబట్టి ఏంటంటే తల్లిదండ్రులుగా అరే వీడు చిన్న గొడవ అయినా సరే ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి ఆ టైంలో పిల్లవాడు ఉన్న టైంలో వీడు ఎంత కాదనుకున్నా వీళ్ళు సైలెంట్గా ఉంటే బెటర్. ఓకే, గొడవలని ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, తర్వాత పెట్టుకోవచ్చు అనుకోవాలంతే. ఈ గొడవ ఇప్పుడు కాబట్టి రేపైనా వస్తుంది కదా, కానీ ఆ గొడవ వల్ల వాడు డిస్టర్బ్ అవుతున్నాడు కదా అనే ఫీలింగ్ పేరెంట్స్లో వస్తే మటుకు దాని నుంచి ఓవర్కమ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కష్టపడుతుంది, వీళ్ళు 24 గంటలు ఆలోచిస్తుంది పిల్లల కోసమే, వాళ్ళు సంపాదిస్తుంది పిల్లల కోసమే. సో కాబట్టి ఏంటంటే పిల్లల కోసం ఎప్పుడైతే మీరు సంపాదిస్తున్నారో, కష్టపడుతున్నారో, ఆ పిల్లల కోసమే మీరు గొడవలు పెట్టుకుంటే ఇంకా మీరు సంపాదించడం కానీ కష్టపడడం కానీ వేస్ట్. సో కాబట్టి అరే నా పిల్లవాడు బాగుండాలి, వాడు మరింత ఉన్నతంగా ఎదగాలి, వాడు బాగా చదువుకోవాలి, వాడు యాక్టివ్గా ఉండాలి, హెల్దీగా ఉండాలని మీరు అనుకుంటే మటుకు ఆ టైంకి మీరు ఎట్టి బస్సులో గొడవలు పెట్టుకోండి. గొడవలు వస్తాయి, రావని నేను చెప్పను, కానీ వచ్చినా కానీ దాని నుంచి ఓవర్కమ్ కావడానికి ఏం చేస్తే బాగుంటుందని మీకు మీరుగా ఆలోచించుకోండి. ఎప్పుడైతే అలా మీరు ఆలోచించుకున్నారో దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది, మీ పిల్లలతో మీరు ఫ్రీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిల్లలతో ఒకసారి అడగండి, అరే నాన్న నీకేమైనా ఇబ్బందిగా అనిపిస్తుంది. అసలు పేరెంట్స్ చాలామంది అడగరు, నీకు కావాల్సింది పెడుతున్నాను కదా, నీకు కావాల్సింది ఇస్తున్నాను కదా, నీకు కావాల్సింది కొనిస్తున్నాను కదా, నీకు ఏం చేయాల్సిన చేస్తున్నాను కదా అంటూ ఉంటారు. అది కాదు ఇక్కడ కావాల్సింది. వాడిని అడగాలి, అరే నాన్న నీకేమైనా ఇబ్బందిగా ఉందా, నీకేంటి, అసలు నీ పరిస్థితి ఏంటి, మేము ఎలా ఉంటున్నాం నీతోటి, అసలు నీకు మేము ఎలా ఉంటే బాగుంటుంది అనేది పేరెంట్స్గా మీరు అడిగినప్పుడు వాడు కొన్ని విషయాలు చెప్పగలుగుతాడు. అవి కరెక్టా కాదా అనేది మీరు ఆలోచించుకోండి. ఎప్పుడైతే అలా మీరు ఆలోచించుకున్నారో అప్పుడు వాడు డిసైడ్ అవుతాడు, అమ్మ నన్ను అడిగింది, లేకపోతే నాన్న నన్ను అడిగాడు, అరే నేను కూడా చదువుకోవాలి కదా, నా కోసమే కదా వీళ్ళు అడుగుతున్నారు అనే ఫీలింగ్ వాడిలో వస్తుంది. ఎప్పుడైతే అలా వచ్చిందో వాడికి ఇంట్రెస్ట్ ఏంటనేది వాడికి తెలుస్తుంది. అరే నేను చదువుకుంటేనే కదా నేను ఉన్నతంగా ఎదగలుగుతాను అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ఒత్తిడి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని విషయాలు అంటే కొంతమంది పిల్లలు అసలు ఎక్స్ప్రెస్ చేయలేరు.
మీరు ఎంత అడగండి, ఎంత చెప్పినా సరే ఎక్స్ప్రెస్ చేయలేరు. ఎవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయగలంటే వాళ్ళకి బాగా ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులు కానివ్వండి దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తారు. అలాంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి అరే నేను చెప్పాను కదా ఒకసారి వాడిని అడగండిరా, లేకపోతే దాన్ని అడగండిరా అనేసి ఫ్రెండ్స్ తోటి మాట్లాడించడం, లేదా వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులతో, లేకపోతే అమ్మమ్మ నానమ్మ తాతల దగ్గర వాళ్ళ విషయాల్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. అలా ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేశారో అప్పుడు మీరు తెలుసుకొని దాని ప్రకారం మీరు ఉండగలిగితే మటుకు దీని నుంచి బయటపడడానికి అవకాశం. ఓకే, ఒక కాలర్ తీసుకుందాం మ్యామ్. సత్యనారాయణ గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. సత్యనారాయణ గారు, హలో. నమస్తే మేడం, సత్యనారాయణ వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే సార్, మాట్లాడండి సార్. ఇంతకుముందు డాక్టర్ గారితో మాట్లాడాను మేడం ఒకసారి లాస్ట్ వీక్ నుంచి. ఓకే, చెప్పండి సార్. ఈ యాంగ్జైటీ డిజార్డర్ అని కాల్ చేశాను, నాకు చాలా ఆలోచన వస్తుంది. ఓకే, అది నెక్స్ట్ దానికి సార్ అన్నారు ఓసిడి సిమ్టమ్స్ మీకు ఉన్నట్టున్నాయని చెప్పారు. ఓకే, అది యూట్యూబ్లో కూడా చెక్ చేసుకుంటే ఆ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి మేడం. డాక్టర్ గారు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే నాకు మెయిన్లీ ఇక్కడ బ్రెయిన్ హెడ్ వెనక్కు రైట్ సైడ్ వెనక బాగా నొస్తుంటుంది. నెక్స్ట్ లెఫ్ట్ అరికాలు పాదాలు నొస్తున్నాయి. అది ఎందువల్ల ఏంటో తెలియట్లేదు మేడం. అలా ఆలోచన అన్నది వస్తుంటారు. ఎప్పుడైతే ఒత్తిడి స్థాయి దాటిందో అది దానికి ప్రభావం శరీరమే పడుతుందండి. శరీరమే పడి శరీరంలో రకరకాల భాగాల్లో నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందు ఫిజిషియన్ ముందు కలవండి, కలిసి ముందు పరిస్థితి చెప్పండి. చెప్పిన తర్వాత ఆల్రెడీ మీరు యూట్యూబ్లో చెక్ చేసుకున్నానని చెప్పారు, కానీ దానికి వైద్యం మొదలుపెట్టించుకున్న విషయం మీరు ఏం మాట్లాడలేదు దాని గురించి. ఓకే, మీరు యాంగ్జైటీ న్యూరోసిస్ ప్లస్ చెప్పిన దాంట్లో ఓసిడి సింప్టమ్స్ కనిపిస్తున్నాయని గతంలో చెప్పారని మీరే చెప్తున్నారు. ఓకే, ఇట్స్ గుడ్. మీరు నేను చెప్పిన దాన్ని కన్ఫర్మ్ చేసుకునే ప్రయత్నం చేశారు తప్ప దానికి తగిన వైద్యం చేయించుకుంటున్నారా అనేది ఇక్కడ కీలకమైన అంశం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ శారీరక నొప్పులు ఏదైతే ఉన్నాయో అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి అయితే ఎప్పుడైతే యాంగ్జైటీ న్యూరోసిస్ ఉందో అది ఒక స్థాయి దాటిన తర్వాత దాని మూలంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అల్సర్స్ వస్తాయి, అలాగే శారీరకంగా కొన్ని నొప్పులు వస్తాయి, అనేక ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ బేసిక్గా దాన్ని నివారించడానికి మీరు ఏం చేయాలంటే మీ మనసుని శరీరాన్ని రిలాక్స్ చేసే వ్యాయామాలు ఏదైనా చేయాలి. జాకబ్సన్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్, అలాగే యోగా, మెడిటేషన్ లాంటివి చేయండి. అట్లాగే మీరు చెప్తున్న నొప్పులు వీటిని బట్టి ముందు ఒకసారి ఫిజిషియన్ని కలిసే ప్రయత్నం చేయండి, కలిసి చెక్ చేయించుకోండి. అంటే శారీరక ఏ ప్రాబ్లం లేదనుకున్నప్పుడు మానసికంగా మీరు మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, ఓసిడి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే అది క్రమేపీ పెరిగిపోయి మీ జీవితంలోని ఆనందాన్ని మొత్తం మింగేస్తుంది. కాబట్టి ఓసిడిని నిర్లక్ష్యం చేయకూడదు. దాని ప్రాథమిక దశలోనే జాగ్రత్త పడి దానికి తగిన చికిత్స చేయించుకోవటం మంచిది. అవసరమైతే మందులు వాడుకుంటూ కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ, హిప్నోథెరపీ లాంటివి కూడా తీసుకుంటే త్వరగా తగ్గటానికి అవకాశం ఉంటుంది. ఓసిడి విషయంలో కొంతమంది కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఆ నిర్లక్ష్యం ఒకసారి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మందులు వాడినా తగ్గిన పరిస్థితిలోకి తీసుకుపోతూ ఉంటాయి. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మీరు డాక్టర్ని కలవండి. అలాగే తప్పనిసరిగా ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ అది నేర్చుకునే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఓకే సార్, అయితే పిల్లలు కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ముందు ఎక్కువ చదవటం వల్ల ఎక్కువ స్ట్రెయిన్ అవడంలో హెడేక్ కూడా తెచ్చుకున్న పరిస్థితులు కూడా ఉంటుంది. వాళ్ళ గురించి ఏం చెప్తారు సార్? అంటే ఇక్కడ ప్లానింగ్ లేకుండా చదవటం అనేది ఇక్కడ చేస్తుంటారు. ఇందులో గతంలో మన టీవీలో మన పిల్లల కోసం చాలా మంచి ప్రోగ్రామ్, లైఫ్ కోచ్ స్టార్టింగ్లోనే చాలా 2 రోజులు మంచి ప్రోగ్రామ్ చేశారు. ఇక్కడ చదువుకునే విధానం చాలామంది పిల్లలకి తెలియదు. వాడు 2 గంటలు చదువుతున్నాడు కదా నేను 3 గంటలు చదవాలి, వాడు 3 గంటలు చదువుతున్నాడు కదా నేను 4 గంటలు చదవాలి అని అనుకుంటుంటాను. వాస్తవ చదివే విధానంలో ఒక పద్ధతి పెట్టుకుని దీన్ని BEM ప్రిన్సిపల్ అంటారు. మన మెదడు కంటిన్యూస్గా ఒక విషయాన్ని 45 మినిట్స్ రిసీవ్ చేసుకోగలుగుతుంది. 45 మినిట్స్ దాటేటప్పటికి బ్రెయిన్లో ఆక్సిజన్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గి గ్రహణ సామర్థ్యాన్ని కోల్పోతాయి. అందుకే సిస్టమేటిక్గా గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం అయితే క్లాస్ పీరియడ్స్ 45 మినిట్స్ ఉంటాయి. 45 మినిట్స్ దాటగానే బెల్ల కొడతారు, ఈ టీచర్ వెళ్ళి ఇంకో టీచర్ వస్తారు, ఆ టీచర్కి ఈ టీచర్కి మధ్య 5 to 10 మినిట్స్ గ్యాప్ వస్తుంది. ఇలాగ బ్రెయిన్ రీఛార్జ్ అవుతుంది. అలాగే ఇంటి దగ్గర చదువుకునే విషయంలో కూడా పిల్లలు ఏం చేయాలంటే 45 మినిట్స్ చదవాలి, 10 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి, 45 మినిట్స్ చదవాలి, 10 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి, 45 మినిట్స్ చదవాలి, 10 మినిట్స్, ఈ విధంగా ఆ విషయం వచ్చేదాకా చదువుకోవాలి. అంటే చదవటానికి ముగించడానికి మధ్య 10 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి. ఇలా చదివిన తర్వాత మరలా 3 రోజుల తర్వాత ఒకసారి ఓవర్ రివ్యూ చూసుకోవాలి, 7 డేస్కి ఒకసారి చూసుకోవాలి, 14 డేస్కి ఒకసారి చూసుకోవాలి, 21 డేస్కి ఒకసారి చూసుకోవాలి. ఇలా నేను చెప్పిన పద్ధతుల్లో క్రమబద్ధంగా చదువుకుంటే పిల్లలకి ఏ తలకాయ పొట్టి ఉండదు. ఓకే, అట్లాగే కొంతమంది ఏం చేస్తారంటే
వాళ్ళ ఇష్టంతో కాకుండా తల్లిదండ్రుల బలవంతంతోనో టీచర్లకు బలవంతంతోనో చదువుతారు. ఇట్లా వాళ్ళ ఇష్టం లేకుండా చదవటం మూలంగా అంటే వాళ్ళ మెదడుకి ఇష్టం లేని పనిని బలవంతంగా చేయటం మూలంగా కూడా ఇట్లా రావడానికి అవకాశం ఉంది. అందుకే పిల్లలకి ఏం చేయాలి, టీచర్లు కానీ పేరెంట్స్ కానీ చదువు యొక్క అవసరాన్ని వాళ్ళకి తెలిసే విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. వాడు ఏదో ఇంజనీర్ కావాలనుకుంటారు, లేకపోతే ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ ఎలా కాగలుగుతారు? దానికి తగిన చదువుకుంటేనే కాగలుగుతారు. ఒక మంచి నేను ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో సీట్ రావాలంటే మంచి తను కోరుకున్న కాలేజీలో సీట్ రావాలంటే ఆ రేంజ్ మార్క్స్ రావాలి. ఆ మార్క్స్ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇవ్వలేరు, వాడు చదువుకుంటేనే మార్క్స్ వస్తాయి. నాన్న నీకు ఫీజులు కట్టగలుగుతాను తప్ప మార్క్స్ అనేవి మేము తీసుకొచ్చి ఇచ్చేవి కాదు, కానీ నువ్వు కోరుకున్న కాలేజీ లేదా నువ్వు కోరుకున్న యూనివర్సిటీ సీట్ రావాలంటే మార్క్స్ కంపల్సరీ. ఆ మార్క్స్ రావటం కోసం ఎలా చదివితే అంటే ఎన్ని మార్కులు వస్తే వస్తాయి, అన్ని మార్కులు రావడానికి నువ్వు రోజుకి ఎన్ని గంటలు చదవ నువ్వే ప్లాన్ చేసుకో. ఓకే, నీకు కావాల్సిన ఏర్పాట్లు మేము చేసి పెడతాం, నీకు కావాల్సిన బుక్స్ మేము కొనిపెడతాం, నీకు కావాల్సిన ఎడ్యుకేషన్ ఎయిడ్స్ మేము కొనిపెడతాం అంటూ ఈ విధంగా వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండాలి. అట్లా కాకుండా ఏ కారణం లేకుండా హెడేక్ వస్తుంది అనుకోండి, తప్పనిసరిగా ఫిజిషియన్ని ఒకసారి సంప్రదించాలి. సరే, కొంతమంది కళ్ళ సమస్యలు కూడా వస్తుంటాయి, అవసరమైతే ఐ స్పెషలిస్ట్ ఆప్థమాలజిస్ట్కి చూపించుకోవాలి, జనరల్ ఫిజిషియన్కి చూపించుకోవాలి. అట్లా చూపించుకుని జాగ్రత్త పడాలి. ఫస్ట్ అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ముందు జనరల్ ఫిజిషియన్ ఒకసారి కాంటాక్ట్ చేయటం, తర్వాత మిగిలిన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మూలంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఓకే మేడం, ఇప్పుడు కొంతమంది పిల్లలు ఒక ఎగ్జామ్ రాసినప్పుడు అది ఇన్ కేస్ వాళ్ళు సరిగ్గా అటెంప్ట్ చేయకపోయిన పరిస్థితిలో నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా అదే ప్రభావం వాటి మీద పడుతూ ఉంటుంది. ఎక్కువ టెన్షన్ తీసుకుంటారు, ఆల్రెడీ ఎగ్జామ్ నేను బాగా రాయలేకపోయిన అలోచనతో తర్వాత ఎగ్జామ్స్ కూడా అలానే చేస్తుంటారు. ఇంకా మోరోవర్ ఇంట్లో పేరెంట్స్ కూడా నువ్వు రాయలేదు అప్పుడు ఏం చేయాలంట? ఇక్కడ ఒక ఎగ్జామ్ బాగా రాయలేదు అంటే మిగిలిన ఎగ్జామ్స్ కూడా రాసే కెపాసిటీ వాళ్ళలో ఉంటుంది. కానీ పేరెంట్స్ చేసే ఇక్కడ మాటలు కానివ్వండి, వాళ్ళ చేష్టలు కానివ్వండి, వాళ్ళు ఇంకా టెన్షన్ పెంచేస్తారు. జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక 6 ఎగ్జామ్స్ ఉన్నాయనుకోమ్మా, వాడు ఒకే ఎగ్జామ్ పోతుంది, 5 ఎగ్జామ్స్ పాస్ అయిపోతాడు. అంటే 5 ఎగ్జామ్స్ పాస్ అయ్యేటట్టు గ్రేటే కదా. కానీ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఏ బంధువులు వచ్చినా లేదా ఫ్రెండ్స్ దగ్గర అరే ఇగో వీడికి ఎగ్జామ్ పోయింది అని పదే అంటూ ఉంటారు. ఎప్పుడైతే పేరెంట్స్ ఆ ఒకే పోయిన ఎగ్జామ్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నా లేదా సరిగ్గా రాయకపోయినా అదే ఎగ్జామ్ గురించి ఫ్రెండ్స్ దగ్గర బంధువుల దగ్గర తల్లిదండ్రులుగా మీరు అంటూ ఉన్నారనుకోండి, నిజంగా వాడు నెక్స్ట్ ఏది చేయలేకపోతాడు. కాబట్టి ఈరోజు మీరు ఎగ్జాము తీసుకొచ్చేటప్పుడు పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే నువ్వు ఇది రాసావా అది రాసావా అని అడుగుతారు. వాడు సరిగ్గా రాయలేదని వెధవా నువ్వు ఇలా చేసావా అలా చేసావా నాశనం చేసేసావు కదా ఈ సంవత్సరం అంతాను అని చెప్పి ఇంకా పదే ఇంక వాడు ఇంక ఎగ్జామ్ నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వరకు వీళ్ళు ఇలాగా హెరాస్ చేస్తూ ఉంటారు. కానీ అది తప్పది, అయిపోయింది, మనం ఏం చేయలేము కదా. ఇంకా అయిపోయింది, ఓకే నాన్న వెరీ గుడ్ అయిపోయింది, నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవసరమైతే నెక్స్ట్ టైం రాసుకోవచ్చు అని ఇప్పుడు ఎప్పుడైతే వాడిని కూల్ చేసామో ఏం పర్వాలేదు దాని గురించి వదిలేసాయని చెప్పి వాడి ఇంటికి తీసుకొచ్చేసి హ్యాపీగా భోజనం పెట్టి పడుకోబెట్టేసి నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేసాం. ఎప్పుడైతే ప్రిపేర్ చేసాం సర్లే అమ్మ కూడా ఏమనలేదు నెక్స్ట్ రాసుకోవచ్చు అంది కదా అనే ఫీలింగ్తో వాడు ఏం చేస్తాడంటే ఈ నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోతాడు. ఎప్పుడైతే ప్రిపేర్ అంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఇంకా చాలా ఈజీగా రాయగలుగుతాడు, ఎందుకంటే ఇక్కడ కూల్ అయిపోయాడు కదా. ఎప్పుడైతే మైండ్ ఫ్రీగా అయిపోయిందో చాలా ఈజీగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళి చాలా చక్కగా ఎప్పుడైతే మైండ్ కూల్గా ఉందో వాడు ఎగ్జామ్లో అన్నీ చక్కగా రాయగలుగుతాడు. అదే టెన్షన్ పెడితే ఏం రాయలేడు. సో కాబట్టి ఏంటంటే అరే ఏం పర్వాలేదు, తల్లిదండ్రికి కూడా ఏం పర్వాలేదు నాన్న అని చెప్పి అలాగే టీచర్స్తో ఒకసారి చెప్పించి ఫ్రెండ్స్తో కూడా ఏం లేదురా నేను కూడా ఇలాగే రాశానని ఎప్పుడైతే ఫ్రెండ్స్ చెప్పారో ఇంకా వాడు ఇంకా ఫీల్ అయిపోతాడు. ఏం పర్వాలేదు నువ్వు రాసిన మేరకు బాగానే రాసావు అని ఇక్కడ తల్లిదండ్రులు ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అలాగే నెక్స్ట్ ఎగ్జామ్స్కి కొంత ప్రిపేర్ చేయాలి దగ్గర ఉండేవాడు. ఎందుకంటే జనరల్గా పిల్లలు మనం అన్నా కానీ కొంతమంది పిల్లలు మైండ్లో పెట్టుకొని ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు. కాబట్టి వాడు చదివేటప్పుడు కాస్త పక్కనే కూర్చొని వీళ్ళు కూడా ఏదైనా పుస్తకం తీసి కూర్చొని చదువుకోవటమో చేస్తూ ఉంటే వాడు ఇంకా ఫ్రీగా ఉండి అమ్మ నాకు సపోర్ట్గా ఉంది లేకపోతే నాన్న నాకు సపోర్ట్గా ఉన్నారు అనే ఫీలింగ్తో వాడు ఇంకా ఈజీగా చదవగలుగుతాడు. అలా చదవటం ఇష్టం లేనప్పుడు కొంత రాయించాలి. రాయిస్తే ఏమవుతుందంటే ఈ మైండ్లో ఉన్న ఆ టెన్షన్ కొంత పక్కకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేస్తూ ఉంటే మెల్లగా దాని నుంచి రిలీవ్ అవుతాడు. అలాగే హ్యాపీగా ఒక టైంకి పడుకోబెట్టారు. నిద్ర అనేది కరెక్ట్గా ఉందనుకోండి వాళ్ళు ఇంకా టెన్షన్ రిలీవ్ అయిపోతుంది. అలాగే ఫుడ్ విషయంలో వాడికి ఏం కావాలో అది చక్కగా పెట్టేసి చక్కగా ఒక టైంకి పడుకోబెట్టేసి మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్ 9కి ఉందనుకోండి చాలామంది ఏం చేస్తారంటే మార్నింగ్ లేపేసి చదివిస్తారు. అవసరం లేదు నాకు తెలిసి, ఎందుకంటే 1 year చదివేశాడు కదా, లేకపోతే 165 days చదివాడు కదా. కానీ చాలా ఈజీగా వెళ్ళి రాయాలంటే మార్నింగ్ చక్కగా నిద్ర లేపి నాన్న రెడీ అవ్వని చెప్పేసి చక్కగా వాడికి ఎగ్జామ్ కావాల్సినవన్నీ ఇచ్చేసి పంపిస్తే మటుకు నెక్స్ట్ ఎగ్జామ్ ఇంకా ఈజీగా రాయాలి. ఇంకా కాలర్ తీసుకుందామా?
కృష్ణ గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. కృష్ణ గారు సార్ మేడం గారు. చెప్పండి సార్. మేడం గారు, మరి డాక్టర్ గారికి అభినందనలు చెప్తామని వాళ్ళు అడిగిన వాళ్ళకి చక్కగా సమాధానం చెప్తున్నారు. సంతోషం, మా అందరికి ఈ టీవీ డైలీ నాకు డబుల్ నైన్ ఛానల్ చాలా ఇష్టం అండి. చాలా సంతోషం. చాలా అడిగిన వాళ్ళు చక్కగా సమాధానం చెప్తున్నారు. డాక్టర్ గారికి అభినందనలు. చాలా సార్ చాలా సంతోషం. డైలీ చూస్తాను సార్ డాక్టర్ గారు. డైలీ చూస్తాను. చాలా మీరు చెప్పే సమాధానాలు చక్కగా అందరికీ. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. డాక్టర్ గారు, ఇది 99 టీవీ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ఇటువంటి మంచి ప్రోగ్రామ్ చేస్తుంది. మీరందరూ మీరు చూడటమే కాదు 10 మందికి చెప్పండి. ఈ పలానా టైంకి పలానా ప్రోగ్రామ్ వస్తుంది, ప్రయోజనకరంగా ఉంటుందని అందరికీ చెప్పి ఎక్కువ మంది చూసే విధంగా చేయండి. అప్పుడు 99 టీవీ యొక్క ఆశయం మరింత బాగా నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణ గారు. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు పిల్లలు ఈ లాక్డౌన్ టైం 60 డేస్ నుంచి అవ్వచ్చు ఒక లైఫ్కి అలవాటు పడిపోయారు. ఇంట్లోనే ఉండడం, టైంకి పెడితే తినడం. ఇప్పుడు చదువులు కూడా ఆన్లైన్ చదువులు అయిపోయింది. ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆఫ్టర్ లాక్డౌన్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండబోతోంది? అంటే ఇక్కడ మనం ఇవన్నీ పెద్ద ఏదో భూతంలాగా ఊహించుకుంటున్నాం. ఏం ఉండదండి, చాలా నార్మల్ అయిపోతారు, ఏమి ఉండదు. ఎందుకంటే ఆన్లైన్లో చదువులు ఎవరితోటి మాట్లాడుతున్నారు, వీళ్ళు మ్యాక్సిమం ఫ్యాకల్టీతో మాట్లాడగలుగుతారు. కానీ కాలేజీకి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ 30 మెంబర్స్ 40 మెంబర్స్ 50 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు బయట ప్రపంచంలో మళ్ళీ తిరగలుగుతూ ఉంటారు. ఆన్లైన్ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఆప్షనే తప్ప ఇది సర్వస్వం కాదు. ఓకే, ఫ్రాంక్గా చెప్పాలంటే గతంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉండేది. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయం ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మెటీరియల్ పంపించడానికి పోస్టల్ డిపార్ట్మెంట్ కొరియర్లో ఏం పనిచేయట్లేదు. కాబట్టి డైరెక్ట్ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఆన్లైన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి స్కూల్స్ అండ్ కాలేజ్ మొదలు కాగానే మళ్ళా జనరల్గా నార్మల్ అయిపోతారు. ఎవరో ఒక 2-3% పిల్లల్లో కొంత ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, కానీ మెల్లగా అన్నీ సెట్ అయిపోతారు. ఎందుకంటే మానవుడు సంఘజీవి అన్నాడు అరిస్టాటిల్. ఓకే, తోటి మనుషులతో, కొత్త మనుషులతో, అనేక రకాలైన వ్యక్తులతో, విషయాలతో కలవకుండా మనిషి ఉండలేడు. కాబట్టి తప్పనిసరిగా ఇంతకాలం బంధింపబడి ఉన్నది. జైలు నుంచి విడుదలైన వాళ్ళు ఎంత రిలాక్స్డ్గా బయటకు వెళ్ళి అందరితో ఉండగలుగుతారో, ఇప్పుడు మనకు మనంగా విధించుకుని నిర్బంధం నుంచి బయటకు వచ్చినప్పుడు మరింత ఉత్సాహంగా, మరింత ఉత్తేజంగా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండడానికి చక్కటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులన్నీ కూడా బలవంతపు పరిస్థితులు, నిర్బంధకరమైన స్థితులు. అంటే మన ప్రాణాలను మనం రక్షించుకోవటం కోసం, మన తోటి వాళ్ళ ప్రాణాలను రక్షించడం కోసం, మన సమాజాన్ని రక్షించుకోవటం కోసం అందరూ మనకు మనంగా విధించుకున్న కట్టడి ఇది. ఎవరో బలవంతంగా పనిష్ చేసింది కాదు ఇది. ఇది ప్రకృతి పరంగా ప్రపంచం మొత్తం అనుభవిస్తున్న పరిస్థితి. కాబట్టి నా దృష్టిలో దీని మూలంగా ప్రత్యేకించే కొత్త సమస్యలు వస్తాయనే విషయంలో నేను పెద్దగా పాజిటివ్గా స్పందించను. అడ్జస్ట్ కావడానికి కొన్ని రోజులు పట్టినా ఆటోమేటిక్గా అందరూ మామూలు నార్మల్ లైఫ్లోకి వెళ్ళిపోతారు. ఈ పరిస్థితి మళ్ళీ రాకుండా ఉంటే బాగుంటారా బాబు అని అనుకుంటారు. అయితే దీని మూలంగా మన పాజిటివ్ అంశం ఏంటంటే టెక్నాలజీని నేర్చుకున్నారు అందరూ. ఓకే, గతంలో ఆన్లైన్ నాకు తెలియదు అది అంటే, ఇప్పుడు అవసరమైనప్పుడు బలవంతంగా ఇప్పుడు మన ఈత రాని నీటిలో విసిరేసామనుకోండి, వాడు ఏ విధంగా బతకడం కోసం ఈత కొట్టడం ప్రయత్నం చేసి మెల్లగా నేర్చుకోవటం కోసం అదే పరిస్థితి మళ్ళీ వచ్చి జాగ్రత్త పడడం నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు టెక్నాలజీని బాగా డెవలప్ చేసుకోవటం మూలంగా టెక్నాలజీకి అలవాటు పడ్డారు. రాని వాళ్ళు కూడా టెక్నాలజీని నేర్చుకున్నారు. వీడియో కాల్ చేయటం రాని వాళ్ళు వీడియో కాల్ నేర్చుకున్నారు, ఆన్లైన్లో చూడటం నేర్చుకున్నారు, నెట్ ఉపయోగించడం నేర్చుకున్నారు, అన్నీ నేర్చుకున్నారు. కాబట్టి లాక్డౌన్ సరికొత్త విషయాన్ని చాలా చక్కగా బాగా నేర్పింది. ఒక రకంగా చెప్పడం పొదుపుగా ఉండటం కూడా నేర్పింది, ఆరోగ్యవంతంగా కూడా ఉండటం నేర్పింది. కాబట్టి ఈ నేర్చుకున్నవి ఈ విషయాలతోటి భవిష్యత్ సమాజం తప్పనిసరిగా పాజిటివ్గా మరింత బాగుండటానికి అవకాశం ఉంటుంది. ఇంకా కాలర్ తీసుకుందాం సార్. రాజు తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారు. రాజు గారు హలో సార్. మేడం నమస్తే. మేడం నమస్తే. మాట్లాడండి. చెప్పండి రాజు గారు, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం సార్. మా మ్యారేజ్ అయితే 9 years అయిపోయింది సార్. అంటే 10 years దాటిపోయింది. ఇప్పుడు మాకు చిన్న బాబు సార్. ఓకే సార్, ఇప్పుడు మా మెసేజ్ ఉన్నట్లుండి ఎప్పుడన్నా సడన్ గా అట్లా కోపం వచ్చినట్టుగా, అంటే మన ఇంట్లో పనుల గురించి కానీ ఇంకోటి కానీ ఏదన్నా అట్లా మాకు అన్ఎక్స్పెక్టెడ్. అంటే నేను ట్రావెల్ డ్రైవర్ని సార్. ఓకే అదే మీ దగ్గరికి దగ్గర హాస్పిటల్ ఎక్కడ ఏమని చెక్ చేసి. హలో, మీరు ఎక్కడ రావాలనుకుంటున్నారు? హలో చెప్పండి. ఆఖరి మేడం మిమ్మల్ని ఎక్కడ కలవచ్చు ఏంటని అడుగుతున్నారు సార్. ఓకే, వాస్తవానికి ఏంటంటే మీ కోపం అది అప్పుడప్పుడు వస్తుంది, దానివల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. మీరు డ్రైవర్ కాబట్టి మీ డ్రైవింగ్కి టైమింగ్స్ ఉండవు. ఎక్కడైనా ఊరు వెళ్ళినప్పుడు నైట్ జర్నీ చేయాల్సి రావచ్చు, ఒకసారి కొన్ని వందల దూరం వెళ్ళాల్సి రావచ్చు.
ఇంటికి మీరు టైంకి రాలేకపోవచ్చు, టైంకి భోజనం చేయలేకపోవచ్చు, మీ యజమాని చెప్పినట్టుగా మీరు వినాల్సి రావచ్చు. దీనివల్ల ఎప్పుడైతే టైం మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదో జనరల్గా ఒత్తిడి మూలంగా కోపం, చిరాకు, అసహనం లాంటివి వస్తుంటాయి. దాని మూలంగా మీ కుటుంబ సభ్యుల మీద మీరు వాటిని ప్రయోగించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. మీ మిస్సెస్ చూపిస్తుంటే మీ ప్రభావమే ఆవిడ మీద ఉంటుంది. తన కోరుకున్న టైంకి తన భర్త దొరకడు, మీరు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు భోజనానికి వస్తారో తెలియదు, భోజనానికి వస్తారో రారో తెలియదు. ఎప్పుడైతే ఇటువంటి విషయాలన్నీ ఉన్నాయో తనలో కొన్ని అసహనం, అశాంతి ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీరిద్దరూ మాట్లాడుకోవాలి. మీ జీవన విధానానికి తగిన విధంగా మార్పులు చేయాలి. మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఓకే, మీ సొంత వెహికల్ అయినప్పటికీ కూడా మీరు కిరాయికి తిరిగి వెళ్ళినప్పుడు మీ చేతులు ఎప్పుడు తిరిగి వస్తారో మీ చేతిలో ఉండదు. కాబట్టి మీ జీవన విధానాన్ని బట్టి, మీ ఉద్యోగ పరిస్థితులను బట్టి ఆవిడకి అవగాహన కలిగే విధంగా చేయాలి. మీరిద్దరు పరస్పరం మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే మీ ఇద్దరు ఒకే చోట ఉండే అవకాశం ఉందో అప్పుడు ఆనందాన్ని మరింతగా బాగా షేర్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్స్ అంటే ఆవిడ అర్థం చేసుకోలేకపోతున్నా, ఆవిడకి అర్థమయ్యే విధంగా మీరు చెప్పలేకపోతున్నా అప్పుడు మాలాంటి సైకాలజిస్ట్ని మీరు కలవచ్చు. మీరు తిరుపతి అంటున్నారు కాబట్టి తిరుపతి నుంచి అందరూ హైదరాబాద్ వస్తుంటారు. అంటే నేను విజయవాడలో కూడా 4 రోజులు ఉంటాను, కానీ ఒకసారి నాకు సాధ్యం కాకపోవచ్చు. రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్లో మా క్లినిక్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఫోన్ నెంబర్ 9390044031, విజయవాడ నెంబర్ 9390044032, రాజమండ్రి నెంబర్ 9390044033. ఈ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు కలవచ్చు. లేదా మీకు అందుబాటులో ఉన్న సైకాలజిస్ట్ని కలిసినా మీకు మంచి పరిష్కారాలు చెప్తారని మేము భావిస్తున్నాం. కాబట్టి మీరు కాంటాక్ట్ చేయండి, తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే మీ లైఫ్ స్టైల్లో స్పష్టత వచ్చే అవకాశం ఏదైనా ఉందేమో చూసుకోండి. తప్పనిసరిగా వారానికి ఒక రోజన్నా సెలవు పెట్టిన ఆ సెలవు రోజు మీ భార్య పిల్లలు మనస్ఫూర్తిగా మీతో గడిపే విధంగా దాన్ని తగిన ప్లానింగ్ చేసుకోండి. 7 రోజులు డ్యూటీలో ఉన్నటువంటి మరి భారీగా భర్త నుంచి ఆవిడ ఎక్స్పెక్ట్ చేసే ఉంటాయి, అలాగే పిల్లలు కూడా తండ్రి నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఉంటాయి. ఆ విధంగా భర్త నుంచి ప్రేమని, పిల్లలు భాతృత్వ ప్రేమని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పిల్లలకు స్పష్టంగా, మీ భార్యకి స్పష్టంగా పరిస్థితి అర్థమయ్యే విధంగా చేసి వారానికి ఒక రోజైనా సరే వాళ్ళతో గడపడానికి మీరు కేటాయించుకోండి. అట్లా వారానికి ఒక రోజు స్పష్టంగా కేటాయించుకునే పరిస్థితి లేనప్పుడు ఏ రోజు అవకాశం ఉంటుందో ఆ ముందు రోజు రాత్రి మీకు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు ముందుగా చెప్పి మెంటల్గా ప్రిపేర్ చేయండి. చేసి ఆ రోజు వాళ్ళతో ఫుల్గా వాళ్ళు సినిమాకి తీసుకెళ్ళమంటే సినిమాకి తీసుకెళ్ళండి, హోటల్ తీసుకెళ్ళమంటే హోటల్ తీసుకెళ్ళండి, పార్కులు తీసుకెళ్ళమంటే పార్కులు తీసుకెళ్ళండి. వాళ్ళకి కావాల్సిన ఇష్టమైన విషయాల్ని చేస్తే వాళ్ళు మీ పట్ల లేదా మీ మధ్య కోపతాపాలు, ద్వేషాలు ఉండకుండా ఉండటానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఇంకో కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. పవన్ కుమార్ గారు ప్రకాశం నుంచి కాల్ చేస్తున్నారు. పవన్ కుమార్ గారు, హలో. నమస్తే సార్, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్కారం. నమస్తే సార్, నేను పవన్ కుమార్, నేను స్టూడెంట్ని మాట్లాడుతున్నాను. నా స్టూడెంటా? చెప్పండి. స్టూడెంటా? చెప్పండి, పర్లేదు. అవును సార్, స్టూడెంట్ సార్, బీటెక్. వెరీ గుడ్ సార్. ఇది ఆన్లైన్ కోర్స్ సార్. ఇప్పుడు ఈ ఆన్లైన్ కోర్స్ చేయడం వల్ల బీటెక్ వాళ్ళకి ఏదైనా యూజ్ ఉంటుందా? లైక్ కోర్స్ కోర్సెస్ ఉన్నాయి కదా సార్. అయితే వాస్తవానికి టెక్నాలజీ విషయంలో ఆన్లైన్లో నేర్చుకునేవి చాలా తక్కువ ఫలితాలను ఇస్తాయి నా దృష్టిలో. అంటే థియరాటికల్ సబ్జెక్ట్స్ ఇవైతే పర్లేగానే ల్యాబ్స్ ఉండాలి కదా తప్పనిసరిగా. కాబట్టి ల్యాబ్స్ పరంగా కొంత ప్రాబ్లం తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ డెవలప్ అయిపోయి అది ఏ లెవెల్లో ఉందంటే ఒక ఆపరేషన్ ఎట్లా చేయాలో అమెరికా నుంచి వీడియోలో చూపిస్తూ చెప్తూ ఉంటారు, ఇక్కడ నుండి మన ఇండియాలో డాక్టర్లు చేసేస్తూ ఉంటారు. ఆ లెవెల్కి అన్నీ మారిపోయినాయి. వాస్తవానికి ఇప్పుడు మేము సైకాలజిస్ట్లో ఇన్ ప్రెజెన్స్ ఉండాలని చెప్తూ ఉంటాం. సార్ అక్కడికి వచ్చినా మీరు మాటల ద్వారా చెప్తారు కదా అంటుంటారు. ఈవెన్ ఎక్సర్సైజెస్, రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేయాల్సినప్పుడు కూడా అక్కడ మీరు చేయించి చూపించేసరికి మీరు చేసేస్తా అంటుంటారు. ఇట్లా అనుకుంటారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ప్రత్యక్షంగా నేర్చుకుంటే వచ్చేటంతటి చక్కటి ఫలితాలు ఆన్లైన్ ద్వారా రావని, అంటే ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో నేను భావిస్తున్నాను. ల్యాబ్స్ అయితే తప్పనిసరిగా అవసరం. కాబట్టి లేదా ఎక్కడి నుంచో వాళ్ళు కోచింగ్ ఇస్తుంటే మీ అందుబాటులో ఉన్న ల్యాబ్స్కి వెళ్ళి ఆ విషయాలు నేర్చుకునే అవకాశం ఉందేమో చూడాలి. కాబట్టి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఆప్షనల్లే తప్ప అదే సర్వస్వం కాదు. దాంతో అంతా అయిపోతాయనే విషయంలో నేను కూడా పూర్తిగా ఏకీభవించాను. ఓకే మేడం, అయితే ఇవాళ ఒక ఎగ్జామ్ అయిపోయింది. నెక్స్ట్ డే ఎగ్జామ్కి ప్రిపరేషన్ ఎలా ఉండాలంటారు? అంటే ఇందాకే చెప్పాను నేను. జనరల్గా ఏంటంటే ఈరోజు ఎగ్జామ్ అయిపోయింది, కొంత బాగా చదివేశారు, హ్యాపీ, ఓకే, దాని గురించి మర్చిపోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే ప్రియాంక, ఇప్పుడు ఇదివరకటి పరిస్థితి కాదు. ఇప్పుడు ఓకే, ఒక ఎగ్జామ్ బాగా రాయలేదనుకోండి, దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వెంటనే ఇన్స్టెంట్ ఎగ్జామ్ పెడుతున్నారు, బెటర్మెంట్ పెడుతున్నారు. కాబట్టి ఒక ఎగ్జామ్ రాయనంత మాత్రాన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మిగిలిన ఎగ్జామ్స్ కూడా
డ్యామేజ్ అయిపోతుంటాయి. ఇప్పుడు ఏంటంటే తప్పనిసరిగా మాకు చాలా ఫ్లెక్సిబిలిటీస్ వచ్చింది. ఒక విద్యార్థి యొక్క నాలెడ్జ్ని ప్రదర్శించే క్రమంలో ఆ టైంకి అతను హెల్త్ బాగోకపోవటం మూలంగా కావచ్చు, కుటుంబంలో ఏదైనా ఇబ్బందులు రావటం మూలంగా కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం మూలంగా కావచ్చు, ఒకసారి ఒత్తిడి గురి కావటం వల్ల ఒక ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోవచ్చు, తనకు తెలిసిన విషయాలు కూడా రాయలేకపోవచ్చు. ఒకసారి ఏం జరుగుతుంది, తనకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే ఉంటుంది, కానీ అక్కడ ఒత్తిడి గురి కావటం వల్ల రాయలేకపోతుంటాడు. బయటకు వచ్చిన తర్వాత గుర్తొస్తుంటాయి. ఓకే, కాబట్టి ఇవన్నీ తాత్కాలికమైన అంశాలు అట్లా. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు కానీ, టీచర్లు కానీ, ఈవెన్ విద్యార్థులు కానీ ఫీల్ కావాల్సింది ఏంటంటే, ఏ కారణం చేత ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే అది అంతతో అయిపోయినట్టు కాదు, ఆ సంవత్సరం ముగిసిపోయినట్టు కానే కాదు. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన వెంటనే తను అనుకున్న ఫలితాన్ని తను సాధించలేకపోతున్నప్పుడు రివాల్యుయేషన్ పెట్టుకోవచ్చు. అవసరమైతే పరీక్ష ఆన్సర్ షీట్ కూడా తిరిగి తెప్పించుకోవచ్చు. మళ్ళీ లేదా తన సాటిస్ఫాక్టరీ లెవెల్లో మార్క్స్ లేనప్పుడు బెటర్మెంట్ రాసుకునే అవకాశం ఉంది. కాబట్టి తను సరిగ్గా ఎగ్జామ్ రాయలేకపోయానేమో అన్న ఆలోచనే మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికి బాగా రాయగలిగితే హ్యాపీ, బాగా రాయలేనప్పుడు ఉన్న అవకాశాన్ని వినియోగించుకుని దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. మనం ఒక చోటకి వెళ్తాం, రూట్ తప్పేసి వెళ్ళిపోతుంటాం, తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ రూట్ కరెక్ట్ చేసుకుని కరెక్ట్ రూట్లో వెళ్తుంటాం. ఇది కూడా అంతే. ఇదివరకటి అంతటి హార్డ్గా ఏమీ లేదు. నిజం చెప్పాలంటే సిలబస్ పెరిగిన మాట వాస్తవే, కానీ పరీక్షలు ఎదుర్కొనే విషయంలో చాలా ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి. ఇదివరకు ఎగ్జామినర్ ఏదైనా తప్పు చేసి మార్కులు సరిగ్గా వేయకపోతే మనం అడిగే అవకాశం ఉండేది కాదు. ఈరోజు ఒక విద్యార్థి తను రాసిన పరీక్ష మీద, ఆన్సర్ల మీద తనకు నమ్మకం ఉంటే, తన క్వశ్చన్ పేపర్లు కూడా తను రాసిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పేపర్స్ తిరిగి తెప్పించుకుని, ఇదిగో నేను ఇంత కరెక్ట్గా రాసిన వీళ్ళు తప్పుగా వేశానని షూ చేసే అవకాశం ఉంది. అసలు కోర్టుకి వెళ్ళి కూడా తన ప్రతిభని నిర్ధారించుకునే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి విషయాల్లో విద్యార్థిని భయపడాల్సిన అవసరం లేదు, ఎటువంటి అపోహలకు అపార్థాలకు గురి కావాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇంకో కాలర్ ఉన్నారు సార్, తీసుకున్నాం. విజయలక్ష్మి గారు చీరాల నుంచి కాల్ చేస్తున్నారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి, మాట్లాడండి. ఇప్పుడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు చాలా చెప్పమ్మా. చాలా టెన్షన్ గా వెళ్తారు కదండి. అవును. ఇప్పుడు ఆ టెన్షన్ పోవాలంటే ఏం చేయాలి? టీచర్స్ తో ఎలా గడపాలి? ఎగ్జామ్ హాల్ ఎలా ఉండాలి? ఓకే, అసలు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు టెన్షన్గా వెళ్తారు కదండి అని మీరే కన్ఫర్మ్ చేస్తున్నారు. ఎగ్జామ్ హాల్కి టెన్షన్గా ఎందుకు వెళ్తారు? తాము సిలబస్ని పూర్తిగా చదవనప్పుడు, తాము చదివిన విషయాలు ఎగ్జామ్లో వస్తాయో రావా అన్న భయం, తోటి వాళ్ళకంటే బాగా రాయగలుగుతానో లేదో అన్న డౌట్, టైం ప్రకారం ఎగ్జామ్లో ఆన్సర్లు కరెక్ట్గా రాయగలనో లేదనే డౌట్, ఇవన్నీ కూడా ప్రాక్టీస్కి సంబంధించిన విషయాలు. ఏ విద్యార్థి అయితే సిలబస్ని కంప్లీట్గా చదువుతాడో ఆ విద్యార్థుల్లో భయం పెద్దగా ఉండదండి. ఎందుకంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఆన్సర్లు రాయగలుగుతాడు. ఇప్పుడు పరీక్షల్లో మంచి మార్కులు, ర్యాంకులు రావాలంటే ఏం చేయాలి? క్వశ్చన్ పేపర్లో చాయిస్ ప్రకారం ఇచ్చిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రాయాలంటే ప్రిస్క్రైబ్డ్ సిలబస్ని చదువుకోవాలి. ఆ సిలబస్ చదువుకోవడానికి మీ పిల్లలకి మీరు టైం మేనేజ్మెంట్ చెప్పాలి. ఓకే, ఎన్ని టైంలో ఎన్ని క్వశ్చన్ చదువుకోవచ్చు వాళ్ళకు అలవాటు చేయాలి. ఆ టైం ప్లానింగ్ విషయంలో, టైం టేబుల్ విషయంలో తల్లిదండ్రులు మీరు వాళ్ళకి సహకరించాలి. ఉదాహరణకి 100 క్వశ్చన్స్ ఉన్నాయి సిలబస్ ప్రకారం, మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి 50 క్వశ్చన్లే చదివారు, కానీ వాళ్ళ దృష్టి అంతా చదవని 50 క్వశ్చన్లు వస్తాయేమో అన్న ఆలోచనలో ఉండిపోతారు. ఆ ఎగ్జామ్ హాల్కి వెళ్ళేదాకా క్వశ్చన్ పేపర్ పట్టుకునేదాకా నేను 50 క్వశ్చన్ చదవలేదు, 50 క్వశ్చన్సే చదివాను, నేను చదివిన క్వశ్చన్ వచ్చినాయా రావా అనే టెన్షనే ముందు వాళ్ళు చదివి మర్చిపోవడానికి కారణభూతం అవుతుంటుంది. కాబట్టి ఇక్కడ ఒకటే దీని సొల్యూషన్ ఏంటంటే, చదివిన మేరకు ఏమి ఇచ్చినా పరీక్షలో రాయగలను, చదవని ఇచ్చినప్పుడు బాధపడను, బెంగపడను, ఎందుకంటే నేను చదవలేదు కాబట్టి అని ముందు మీ మనసుకు మీరు చెప్పుకోండి. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే, ఈ పలంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి హిప్నో పద్మా కమలాకర్ దంపతులు ఏ టీవీలో లైవ్ షో చేస్తున్నారంటే ఆయన చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే ఆయన టీవీ చూసుండకపోతే. ఆయనకు తెలుసుంటేనే చెప్పగలుగుతారు, తెలుసుంటేనే రాయగలుగుతారు. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే తెలుసుంటేనే చెప్పగలుగుతారు, తెలుసుంటేనే రాయగలుగుతారు, తెలుసుంటేనే చేయగలుగుతారు. కాబట్టి తెలియని విషయాలు పరీక్షలు ఇచ్చినప్పుడు ఎవరూ రాయలేరు. అబ్దుల్ కలాం బతుకున్న ఆయన కూడా రాయలేడు. కాబట్టి ఒకటే చెప్పండి మీ పిల్లలకి, నువ్వు చదివిన మేరకు, నేర్చుకున్న మేరకు, తెలుసుకున్న మేరకు, నువ్వు క్లాసులో ఏమైతే నేర్చుకున్నావో, ఏదైతే తెలుసుకున్నావో, నీ పుస్తకాలు ఏదైతే చదువుకున్నావో, నీ నోట్బుక్లో ఏదైతే రాసుకున్నావో, చదువుకున్నావో, ఏ సబ్జెక్ట్ గురించి అయితే నీ ఫ్రెండ్స్తో బాగా చర్చించుకున్నావో, ఆ విషయాలు నువ్వు తప్పనిసరిగా రాయగలుగుతావు నాన్న. నీ మైండ్లో అవన్నీ ఉంటాయి. దాని గురించి ఎంతోమంది పెద్దలు ఎన్నోసార్లు పరిశోధనలు చేశారు. నువ్వు పరీక్షల్లో ప్రశాంతంగా ఉంటే చాలు. నీ గతంలో పుస్తకాల్లో చదివినవి, క్లాసుల్లో విన్నవి, వివిధ రూపాల్లో తెలుసుకున్నవి, నేర్చుకున్నవి సమస్త పరిజ్ఞానాన్ని ఉపయోగించి అతి చక్కగా రాయగలుగుతావు, అందంగా రాయగలుగుతావు, అతి వేగంగా రాయగలుగుతావు, ఏమాత్రం తప్పులు లేకుండా రాయగలుగుతావు అని చెప్పండి. తప్పనిసరిగా వాళ్ళు ధైర్యంగా వెళ్ళగలుగుతారు.
నీకు వచ్చిన మేరకు రాయి చాలు, రాని వాటి గురించి భయపడకు బెంగపడకు అని చెప్పండి. అప్పుడు ఏం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది. మీ అబ్బాయి ఎప్పుడైతే తనకు వచ్చిన విషయాలు రాసేసాడో, తను చదవలేదు రాయలేను అనుకున్న విషయాలు కూడా రాయగలుగుతాడు. తన గత జీవితంలో అంటే గత అకాడమిక్ ఇయర్లో లెక్చర్స్ టీచర్స్ చెప్పిన పాఠాలు అతను సరిగ్గా వినుంటే, తన క్లాస్కి రెగ్యులర్ స్టూడెంట్ అయ్యి ఉంటే, తన నోట్స్లో కానీ టెక్స్ట్ బుక్లో కానీ వర్క్ బుక్లో కానీ చదివి కానీ రాసి కానీ ఉండుంటే అది సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళుంటాయమ్మా. ఎప్పుడైతే తన సబ్కాన్షియస్ మైండ్లో అవి వెళ్ళున్నాయో తను రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఆ విషయాలు మైండ్లోంచి బయటకు వస్తాయి. అది ఒకసారి పిల్లలు అంటుంటారు, నేను చదవలేదు కానీ గెస్ చేసి బాగానే రాసేస్తాను అంటుంటారు. ఈ గెస్ గడిబెట్టి నుంచి ఏమి రాదండి, వాళ్ళు సబ్కాన్షియస్ మైండ్లోంచి వస్తుంది. చక్కగా రాయగలుగుతారు. పిల్లలు భయపెట్టకండి, ధైర్యంగా చెప్పండి. సార్, చివరిగా ఎగ్జామ్స్ రాయబోయే పిల్లలందరికీ మీరు ఎటువంటి టిప్స్ ఇస్తారు? వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పాం. వాస్తవానికి ఏంటంటే చదివిన మేరకు రాయగలమనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే వాళ్ళకి తెలుసుంటేనే, చదివి ఉంటేనే, నేర్చుకుని ఉంటేనే, తెలుసుకుని ఉంటేనే వాళ్ళు చెప్పగలుగుతారు, చేయగలుగుతారు, రాయగలుగుతారు. ఇదేంటంటే ఈ ప్రపంచాన్ని వడిసిపెట్టే జ్ఞానం మన అరచేతిలో ఉన్నప్పటికీ అది ఇతరులు చదివి అర్థం చేసుకోగలిగే విధంగా రాయగలగాలి. ఇతరులకు అర్థమయ్యే విధంగా, ఆకట్టుకునే విధంగా చెప్పగలగాలి. ఆ జ్ఞానంతో, ఆ నైపుణ్యంతో దానికి తగిన పనిని చేయగలగాలి. అప్పుడు వాళ్ళు ఈ ప్రపంచంలో వాళ్ళు ఏం కోరుకుంటే అది వాళ్ళు చేయగలుగుతారు, సాధించగలుగుతారు. అయితే చదివేటప్పుడు తప్పనిసరిగా కొన్ని పద్ధతులు పాటించాలి. బండగా ఎవరో 4 గంటలు చదివారు, మీరు 4 గంటలు చదివేయటం కాదు. ఆ 4 గంటలు చదవండి, నో ప్రాబ్లం. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 45 మినిట్స్ చదవండి, 10 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి, 45 మినిట్స్ చదవండి, 10 మినిట్స్ గ్యాప్. అయితే 10 మినిట్స్లో ఏం చేయమనంటే వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో సొల్లు కొట్టుకోమనో చాటింగ్ చేసుకోమనో కాదు. ఈ 10 మినిట్స్లో ఏం చేయాలంటే ఆ 45 మినిట్స్ ఏం చదువుకున్నారో వాటిని మననం చేసుకోవాలి. అలా చేసుకుని 3 డేస్కి ఒకసారి వార్ వ్యూ చూసుకోవాలి, 7 డేస్కి ఒకసారి, 14 డేస్కి ఒకసారి, 21 డేస్కి ఒకసారి వార్ వ్యూ చూసుకుంటే తప్పనిసరిగా ఆ చదివిన విషయాలు మరింత బాగా మైండ్లో ఇంప్రెషన్ పడి మర్చిపోకుండా వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా సరే పరీక్షలోనూ రాయగలుగుతారు, ఇంటర్వ్యూలోనూ చెప్పగలుగుతారు. రైట్ సార్, థ్యాంక్ యూ. పిల్లలకి ఎగ్జామ్స్ టైంలో అవసరమైన విషయాలు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి మీకోసం లైఫ్ కోచ్. నమస్తే.